నువ్వు కూడా దేవుని కొరకు, సమాజం కొరకు జీవించాలంటే నంబర్ 1 బతికి ఉండాలి, నంబర్ 2 బాగుండాలి. కాబట్టి నువ్వు దేవుని కొరకు, సమాజం కొరకు బ్రతకడానికి ఇష్టపడితే నీ ప్రతి పరిస్థితిని కొంత టైంలో నీ ప్రతికూల పరిస్థితులన్నీ చక్కబెడతాడు. ఫస్ట్ బతికి ఉండాలి, అవునా? రెండోది అది కొంతమంది ఏమంటారు, ఏం బతుకో ఏమోలే, జనం కోసం బతకటం ఏమో, దేవుడి కోసం బతకటం ఏమో, కానీ ఇంటి వాళ్ళ కోసం చచ్చేటట్టున్నా నేను, పేక్క తింటున్నారు అని కొంతమంది ఫీల్ అవుతారు. కాదు, నీ అభిప్రాయాన్ని, నీ దృష్టిని నీ వైపు గాక సమాజం మీద పెట్టి, దేవుని మీద పెట్టి చూడు. నువ్వు వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు, నిరర్థకం కాదు. ఆయన నీతిని, రాజ్యమును మొదట మీరు వెతకండి, పెద్దప మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడును అన్నాడు. నువ్వు ఎప్పుడైతే నా జన్మ దేవుని చిత్తము నెరవేర్చడంలో సార్థకం చేసుకోవాలని పూనుకుంటావో, నీ మైండ్ సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టిందని గుర్తించిన దేవుడు నీవు ఆయన చిత్తము నెరవేర్చడానికి అవరోధంగా ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించి ఆయనే నీకు మార్గం రెడీ చేస్తాడు. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని బట్టి, ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలను బట్టి సావు బతుకు అనే మాటలు మాట్లాడవా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య, ఒక ఆమె ఫోన్ చేసింది. ఒకసారి ఒక సోదరి మధ్యరాత్రి ఫోన్ చేసింది 1 గంటకి. ఇప్పుడు కాదు, ఫోన్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ జామున్ చేసి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అంది. నా పరిస్థితి ఏంది అంటే, విశ్వాసే, దేవుణ్ణి ఎరిగిన బిడ్డే. ఎంత టెన్షన్ పడతానండి నేను. మామూలుగా నిద్ర మత్తులో హలో అన్నా, అనయ్య అని ఒక పెద్ద ఏడు పేడిసి, నేను చస్తాను అన్నయ్య, నేను చచ్చిపోతున్నా అని దెబ్బకు వదిలిపోయింది నా మత్తు. ఇక కాసేపు ఒక అరగంట, 30 గంట మాట్లాడి, చెప్పు ఇప్పుడు చావే పరిష్కారమా? కాదన్నయ్య. మరేంటి పరిష్కారం? యేసయ్యా. వందనాలమ్మా, వందనాలమ్మా అని చెప్పి మళ్ళా పండుకొని ఫోన్ పెట్టేసి కూడా ఆలోచిస్తున్నా, నేను చెప్పిన మళ్ళా సైతాను తీసేసి మళ్ళా అన్నంత పని చేసిద్దా ఏమో అని. ఆమెమో విని హాయిగా నిద్రపోయింది. నేను చావు అనే పదం ఎత్తద్దు. 118వ కీర్తన 17వ వాక్యం చూడండి ఒకసారి తొందరగా. నేను చావను. ఎప్పుడు అదే మాట అనుకుంటా ఉండు. అందరూ అనుకోవాలి, నేను చావను, సజీవుడనాయి, సజీవురాలనాయి, నా దేవుని క్రియలు వివరించేదను, నా దేవుని కొరకు బ్రతికేదను, నా దేవుని కార్యములు నెరవేర్చేదను. అనాలా? ఎప్పుడు అదే మాట. ఎంత కంపెనీ జబ్బు వచ్చినా సరే, క్యాన్సర్, హెపటైటిస్ బి, ఏ, HIV పాజిటివ్, మెదడు జబ్బు, నరాల జబ్బు, ఇక ఏవో రకరకాల జబ్బులు ఉన్నాయి. నేను చావను. అది చెప్పండి, అందరూ కలిసి చెప్పండి, పెద్ద చెప్పండి. అది నేను చావను, ఎందుకంటే నేను బ్రతికి ఉండి, సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరించాలి. ఇప్పుడే అట్లా నేను ఆయన పని చేయాలి. గుండె ధైర్యంతో చెప్పాలి, నేను చావను, సజీవునుడని నా దేవుని క్రియలను వివరించేదను అని. ఫస్ట్ ఏం చేయాలి? బతికి ఉండాలి. ఈ మాట వాడాలి. సావు రాట్లా, సస్తే బాగుండు, ఎందుకు మరి నాకు సావు రాట్లా, మంచి వాళ్ళు పోతున్నారు నాకు రాట్లా అన్నావు అనుకో, డౌట్ లేదు, ఒకరోజు ఆమెను అంటాడు, నేను రావాల్సి వచ్చింది.
నిన్ను మోసుకెళ్ళడానికి నేను రావాలి, మళ్ళీ జ్ఞాపకార్థ కూటం కూడా పెట్టాల్సి వచ్చింది. కొంతమంది చీటికి మాటికి నేను చేస్తా ఎక్కడో ఆకాశ మండలంలో ఉంటాయి దురాత్మలు. ఇంట్లో ఎవరైతే నాకు సావాలనిపిస్తుంది, సావన్న రాటల్లా అన్నావనుకో, అక్కడ ఉన్నది వచ్చి ఇంటి మీద వాలిద్ది. ఏంటిది? అక్క పిలిచావా? నేనున్నానక్క, నేనున్నా. రాత్రింబగళ్ళు నీ కోసం కష్టపడి దగ్గరుండి నువ్వు సచ్చేటట్టు చేస్తా. నేనున్నానక్క అన్నా, నేనున్నా. జోక్ అనుకునేరు, నిజంగానే పోయారట. పిచ్చి మాటలు మాట్లాడకుండా దేవుని అందల విశ్వాసముతో ఈ మాట మాట్లాడాలి. బ్రతికి ఉండి దేవుని క్రియలు వివరిస్తా, దేవుని పని చేస్తా. ఏ రోగమైనా సరే ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే బాగు చేస్తాడో, ఆయనే నా కోసం ప్రాణం పెట్టినవాడు. నన్ను వాడుకోవటం ఆయన చిత్తమైతే, నా హృదయ వాంఛ ఆయన తీర్చదలుచుకుంటే, అది క్యాన్సర్ కావచ్చు, కరోనా కావచ్చు, HIV కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎంత ప్రమాదకరమైన సమస్య అయినా ఆయనే తొలగించి నన్ను కాపాడుకొని నిలబెట్టుకుంటాడు. నేనైతే ఆయన కొరకు బతకాలి, ఆయన కొరకే బతకాలి. షుగర్ కావచ్చు, BP కావచ్చు, ఇంకొకటి ఏ రకమైన కావచ్చు, ఆయనే స్వస్థపరుస్తాడో, ఆయనే నన్ను ఏదో ఒక విధంగా వాడుకుంటాడు. నేను మాత్రం వెనకడుగు వేయను, అవిశ్వాసంగా మాట్లాడను. ఆయన ఉన్నాడు నాకు నా దేవుడు అని దేవుణ్ణి బట్టి విశ్వాసముతో ఆయన యందు ఆనందించు, ధైర్యం తెచ్చుకో. ఆయన ఆమేన్ అంటాడు. ఆశ్చర్యకార్యం జరిగితే బాగుపడతావు. దరిద్రతలో, వేదనలో ఉన్నావా? ఈ మాట పలుకో, ఈ దరిద్రత నాకు అట్టే కాలం ఉండదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన కొరకు బతకాలని ఆశగా ఉన్నాను. ఇది తొలగించి నాకు సమృద్ధినిస్తాడు. నాకు అప్పుల బంధకాలు, ఆర్థిక సమస్యలు ఓకే, నేను ఆయన కొరకు బతకాలని కష్టపడుతున్నా. తప్పకుండా నా పట్ల ఆయన కార్యం చేసి నాకున్న ఈ అప్పుల బంధకాలు తెంచి అవతల పడేసి నాకు స్వేచ్ఛనిస్తాడు. నా దేవుడు నా ప్రార్థన విన్నాడో, ప్రతిరోజు వింటానే ఉన్నాడో, సమాధానం కూడా ఎప్పుడో రెడీ చేశాడో, ఆ సమయం కోసం ఆగాడో. మా అబ్బాయి సైకిల్ కావాలి నాన్న అన్నాడు నాతో. నేను మౌనంగా ఉన్నా. సరేలే అన్నా. మరుసటి రోజు వచ్చి సైకిల్ కావాలి అన్నాడు. సరేలేరా అన్నా. మూడో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. నాలుగో రోజు వచ్చి సైకిల్ నానా, సరేలేరా అన్నా. వాడికి ఎట్టుంటుంది? ఇది ఏమైనా మెంటల్ వచ్చిందా? దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమంటాడు? ఇది ఏమైనా మెంటల్ వచ్చిందా? ఎప్పుడు అడిగినా తీసుకెళ్ళి ఇప్పించకుండా సరేలేరా అంటాడు. ఏంటి పిచ్చోడు అనుకొని, డాడీ సైకిల్ డాడీ 4 రోజుల నుంచి అడుగుతున్నా, సరే అంటున్నావు, తీసుకెళ్ళట్లేదు. సరేలేవాయ్ ఇప్పిస్తాలే అని వెళ్ళిపోయా. వాడేమంటాడు? ఇక కడుపు మండిద్దా మండదా? ఏదో సరే అంటున్నాడు కానీ ఇప్పించడు ఏం లేదు అని వాడు అనుకోవచ్చు. కానీ 6వ రోజు ఇంటి ముందు సైకిల్ ఉంది. అది కూడా ఏది పడితే అది కాదు, వాడు ఇష్టపడిన సైకిల్ ఉంది. వాడు ఆశ్చర్యం. నేను అడిగినన్ని రోజులు సరే అన్నావు, అడగటం మానేసి నాకు ఇయ్యాలి వచ్చింది ఏంటి సైకిల్? నువ్వు ప్రార్థన చేసినంతసేపు జవాబు వచ్చినట్టు ఉండదు.
విసుగు పుట్టి మానేస్తావు. ఆశ్చర్యంగా ఆ తర్వాత వచ్చింది జవాబు. అంటే వాడు అడిగాడు, 5 రోజుల నుంచి నిన్ను అడుగుతుంటే సరే 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 అని అన్ని రోజులు అడిగినప్పుడు తేకుండా 6వ రోజు నేను అడగటం వేస్ట్ అని వదిలేశాను, తర్వాత ఇచ్చావేంది నానా అని అడిగాడు. అప్పుడు నా సమాధానం ఏంటో తెలుసా? నా కుమారుడా, నీవు నీ అవసరత నాకు చెప్పినప్పుడే, నీ సమస్య నాకు చెప్పినప్పుడే దాన్ని నేను ఆర్డర్ చేశాను. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వేరు, నువ్వు ఆశించి ఎదురు చూస్తున్న వస్తువు వేరు. అది నీకు రావాలంటే వాళ్ళు ఒక 1 వీక్ టైం అడిగారు. నేను తొందర పెట్టాను. వారం రోజులంటే కష్టం, అంటే కనీసం ఒక 6 రోజులన్నా పట్టిద్దండి అన్నారు. అందుకని ఆగాను. నువ్వేమో రోజు సైకిల్ అంటున్నావు, నేను ఆర్డర్ ఇచ్చేసాను, అందుకే నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే అన్నాను. నీ సమస్యల గురించి నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన ఆయన దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయింది. కొన్నిసార్లు నువ్వు విరక్తి పుట్టి నీకు ఇట్లాంటి పాటలు కూడా పాడుకోపోయావు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే చెవులు మూసుకున్నావా, కళ్ళు మూసుకున్నావా అని పాటలు కూడా ఎత్తుకోపోయావు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నేను ఉన్నాను, నీ విజ్ఞాపనలన్నీ విన్నాను. నాకేం చెవుడు లేదు, నాకేం కళ్ళు గుడ్డి కాదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నీ శ్రమ చూస్తా ఉన్నాను. విడుదల కొరకు రంగము కూడా సిద్ధం చేశా. నువ్వు ఇక దాని గురించి దిగులు తీసేసుకో. తప్పకుండా తగిన కాలమందు నీ ముందుకు అసహాయం వస్తుంది. అప్పుడు నేనేందో నీకు అర్థమైతే, నువ్వు నా బిడ్డవి, నా కొరకు ఆశ కలిగి ఉన్నావు గనుక నీకు అడ్డుబండలుగా ఉన్నాయన్ని తెంచి అవతలు పడేసి నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి ఎప్పుడో డిసైడ్ చేశా. నా కుమారి, నా కుమారుడా, ఇది సత్యం అంటున్నాడు దేవుడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకోసారి. కాబట్టి ఇప్పుడు సావులు బతుకులు అందామా? నా కర్మ ఇంతే, నా బతుకు ఇంతే, నెత్తి కొట్టుకుందామా? మరేమందాం? ఇవన్నీ ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నవన్నీ ఒకరోజు నాకు ఉండవు. ప్రతి విషయంలో ఇదే మాట నువ్వు వాడాలి. దీన్ని బట్టి మనసుకు బలం వస్తుంది. దేనికి? మనసుకు ఉల్లాసం వస్తుంది, దేవుని బట్టి అట్లా అనుకుంటే. ఇక శరీరం బలంగా ఉండాలంటే ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు ఉండు. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్ట పడితే అట్ట ఓ పద్ధతి పాడు లేకుండా ఉన్నావు అనుకో, క్రీస్తు యేసునందు బలవంతుడవేమో కానీ హాస్పిటల్లో పేషెంట్ మాత్రం తప్పకుండా అవుతావు. తినేటప్పుడు తినాలి, ఉపవసించేటప్పుడు ఉపవసించాలి. గుర్తుపెట్టుకోండి.